ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ యుద్ధ కర్మ చేయాలి. ఎవరి కర్మ వారు చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అని ఇంగ్లీష్లో ఒక మంచి మాట వింటామండి. కాబట్టి మనము ఈ కర్మను జ్ఞానంతో చేయాలి. కర్మయే జ్ఞానము అది. అందువల్ల కర్మ జ్ఞానంతో చేసినప్పుడు మంచి ఫలితం వస్తుంది. కానీ కర్మ చేసినందువల్ల ఈ సుఖమే కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో చేయకూడదు. అంతేకాకుండా వేదవాద రతులైనటువంటి కొంతమంది ఏమి చెప్పారు అని అంటే, మీరు ఈ మంచి కర్మలు చేసినట్టయితే మీకు స్వర్గలోకంలో సుఖాలు లభిస్తాయి, భోగాలు లభిస్తాయి అని చెప్పారండి. అది మనస్సులో పెట్టుకొని కర్మలు చేయకూడదు. కృష్ణ పరమాత్మ చాలా గట్టిగా చెప్తున్నారు. అంటే ద్వాపరయుగం నాటికే ఈ ఆలోచనలు ఉన్నాయి. అంటే పౌరాణిక కథల్లో ఎవరైతే గొప్ప పనులు చేస్తారో, మంచి పనులు చేస్తారో వాళ్లకు స్వర్గలోకం లభిస్తుంది, ఆ స్వర్గంలో స్వర్గతుల్యమైన భోగాలు లభిస్తాయి అని కొంత ప్రచారం జరిగింది అండి. అంటే ఇట్లన్నా మంచి పనులు చేస్తారని చెప్పి ఉంటారు ఆ భోగాల సంగతి తర్వాత. కాబట్టి ఆ విధంగా చెప్పి ఉంటారనుకుంటే పర్వాలేదు. కానీ కృష్ణ పరమాత్మ అలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయొద్దు అని చెబుతూ, కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. కామచిత్తులు స్వర్గకాంక్షులు జన్మ కర్మల ఫలము భోగము అందుకొనగా వైభవమ్ములు వివిధ క్రియలను చేయుచుందురు. అర్థవాదము చేత మనసులు చెడిన వ్యక్తులు కామశక్తులు కానదైవ ధ్యానమందున నిశ్చయాత్మక బుద్ధి నిగుడదు. నిశ్చయాత్మక బుద్ధితో పనిచేయాలి. కాన్సన్ట్రేషన్ అంటాం చూడండి, ఏకాగ్రత. అలాంటి ఏకాగ్రతతోటి పనిచేయాలి. దానివల్ల ఫలితం ఉంటుంది. అట్లా కాకుండా ఏదో ఒక లోకం ఉంది, అదేదో స్వర్గం ఉంది, ఆ స్వర్గంలో నాకు సుఖాలు లభిస్తాయి అనేటటువంటి ఆలోచనతోటి భోగాన్ని కోరి సుఖాన్ని కోరి పని చేయకూడదు. భోగ సుఖాలు అనేటటువంటివి స్వర్గంలో లేవు. స్వర్గము ఉన్నదా లేదా అదంతా నీకు అనవసరం. నీ ధర్మకర్మ నీవు చేయాలి. ఈ లోకంలో నీవు ఏ కర్మనైతే స్వీకరించావో ఆ కర్మ స్వీకరించాలి. ఆ కర్మను నీవు చెయ్యాలి, తప్పనిసరిగా చెయ్యాలి. రాజు పని చేయాలి, సైన్యాధిపతి పని చేయాలి, సైనికుడు సైనికుని పని చేయాలి, మంత్రి గారు మంత్రాలోచనం చేయాలి. అందువల్ల ఎవరి కర్మ వారు చేసినట్టయితేనే ఈ ప్రపంచం వికసిస్తుంది, దేశం సౌభాగ్యవంతం అవుతుంది. శరీరంలో ఇన్ని అంగాలు ఉన్నాయి. కాళ్ళ పని కాళ్ళు చేస్తాయి, చేతుల పని చేతులు చేస్తాయి. దేని పని అది చేస్తేనే ఈ శరీరం దృఢంగా నిలబడుతుంది, బలంగా ఉంటుంది. అందుకొరకని చెప్పేసి ఏవో ఆలోచనలతోటి సుఖభోగాల కొరకు కాదు చేసే పని. దేవలోక సుఖాలు కాదు మనిషికి కావాల్సింది, మానవలోక మనుగడ కావాలి అంటున్నారండి కృష్ణ పరమాత్మ. ఎంత బాగుందండి. కాబట్టి భగవద్గీత తత్వము చెబుతూ, అయితే దైవధ్యానంతో నిశ్చయాత్మక బుద్ధితో పనిచేయి. దైవధ్యానం అంటే ఏంటి? నీ ఆత్మ నీవు ధ్యానం చేసినతే నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి ఏకాత్మస్థితి ఏర్పడుతుంది. అతడు నేను ఒకటే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరిలో ఒకే ఆత్మ ఉన్నది. అదే ఏకాత్మ పరమాత్మ అనే ఈ భావన ఉంటే మనిషి మీద మనిషి పడి దోచుకుంటాడండి. ప్రపంచంలో ఒక దేశం మీద మరొక దేశం పడి దోచుకుంటుందా? దురాక్రమణలు అనేవి జరుగుతాయా? ఎంత గొప్ప తత్వాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ బోధిస్తున్నారు అని అంటే, మనస్సును నిగ్రహించుకోవాలి, కోరికలను నిరోధించాలి, సాధన ద్వారా దీన్ని సాధించాలి. ఆ తర్వాత దైవధ్యానంతో నిశ్చయాత్మక బుద్ధితోటి పని చేయాలి. నేను చేస్తున్నటువంటి పని వల్ల వచ్చేటటువంటి ఫలితం అందరికీ చెందేది అనేటటువంటి ఆలోచనతో చేయాలి అని బోధిస్తూ, ఏ కోరికలను వదిలిపెట్టి భౌతికమైనటువంటి సుఖాల కొరకు కాదు చేస్తున్నటువంటిది ఈ దైవ కార్యం అనుకొని ఈ కర్మ చేయాలి అని, కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు, కర్మలు భోగాల కొరకు కాదు అని బోధిస్తూ ఆ తర్వాత నిష్కామ కర్మయోగం గురించి కృష్ణ పరమాత్మ చెబుతాడండి. అప్పుడు నిజంగా నేను చేస్తున్నటువంటి దానివల్ల వచ్చిన ఫలితం నా ఒక్కరి కొరకు కాదు, 10 మంది కొరకు దీని ఫలితం అనేటటువంటి భావన బోధిస్తాడు. అది చూద్దాం. ఆ సందేశాన్ని కూడా మనం స్వీకరిద్దాం.
ఓం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ.